హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజ స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 103. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ చెప్పింది విన్న ముగ్గురు షాకింగ్గా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు ఆయుష్? ఆశి కాకపోవడం ఏంటి? నువ్వు మాట్లాడుతుంది మాకేం అర్థం కావట్లేదు. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. ఇప్పటికే మహల్లో జరుగుతున్నవి చూసి మాకు పిచ్చెక్కుతుంది అంటూ ఆయుష్ వైపు చూస్తూ చెప్తాడు విక్రమ్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు విక్కీ, నేను క్లారిటీగానే చెప్తున్నాను వినండి. ఇప్పుడు మన మహల్లో ఉన్నది నా ఆశి కాదు. తన రూపంలో అచ్చుగుద్దినట్టు తనలాగే ఉన్న మరో అమ్మాయి అనగానే ముగ్గురికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఆయుష్ మాటకి ముగ్గురు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, వాట్? ఏం మాట్లాడుతున్నావు బావా? ఇప్పుడు మనతో ఉంది ఆశి కాదా? అవును, తను నీ చెల్లి ఆశి కాదు. మరి అదే తెలుసుకోవాలి బావా. ఇప్పుడున్న కన్ఫ్యూజన్ చాలు. నువ్వు కొత్త డౌట్స్ అని రైజ్ చేయకు. అయినా మహల్లో ఉంది ఆశి కాదు అని అంత కాన్ఫిడెంట్గా నువ్వు చెప్తున్నప్పుడు తను ఎవరో కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పాలి కదా. కళ్ళ ముందు కనిపిస్తున్న ఆశిని పట్టుకుని తను ఆశి కాదు అంటున్నావేంటి బావా? డోంట్ ఇరిటేట్ మీ మోహిత్. అక్కడుంది నా ఆశి కాదు అని చెప్పడానికి తన ప్రెజెన్స్ చాలు నాకు. తను ఆశి కాదు అన్న విషయం తను మహల్లో అడుగుపెట్టినప్పుడే నాకు అర్థమైంది. ఎందుకంటే నా ఆశి ప్రెజెన్స్ అండ్ తన టచ్ అన్నీ నాకు తెలుసు. కానీ ఈ అమ్మాయి ఎవరు, ఏ ఉద్దేశం మీద మహల్కి వచ్చిందో తెలుసుకోవడం కోసమే నేను మౌనంగా ఉండిపోయాను. బావా, నువ్వు చెప్పింది వింటుంటే కొరియన్ సినిమా వితౌట్ సబ్ టైటిల్స్ చూసినట్టుంది. ఆశి కాదు అని తెలిసి కూడా ఇన్ని డేస్ నువ్వు నవ్వుతూ ఎలా ఉండగలిగావు? గట్టిగా పట్టుకొని 4 పీకితే తనే నిజం చెప్పేది కదా. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసావు? ఫస్ట్ పద బావా, ఇప్పుడే 4 తగిలించి దాని నోటితోనే నిజం చెప్పిద్దాం. మోహిత్, ఆవేశంతో కాదు, ఇప్పుడు మనం వేసే ఎవ్రీ స్టెప్ చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. నువ్వు వెళ్ళి 4 పీకగానే భయపడిపోయి నిజం చెప్పేస్తుంది అనుకుంటున్నావా? ఇంత ఫూలిష్గా ఎలా ఆలోచిస్తున్నావు మోహిత్? ఏంటి అర్థం అవ్వట్లేదా? తను మనకి భయపడే టైప్ అయితే కాదు. భయపడే ఉంటే ఇంత రిస్క్ తీసుకొని నా వైఫ్ ప్లేస్లోకి రావాలి అనుకోదు. యునో, షీ ఈజ్ వెరీ డేంజర్. అండ్ తను పక్కా ప్లాన్తోనే మహల్లోకి అడుగుపెట్టింది. తనకి ఎంత తెగింపు ఉంటే నా మహల్లోకి నా ఆశీ ప్లేస్లో ఉండడానికి వస్తుంది చెప్పు. షీ ఈజ్ వెరీ క్రూయల్ మైండ్, ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు మనకి రావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. తను నా ఆశీ కాదు అని తెలిసినప్పుడే నాకు నీకు వచ్చిన కోపం కంటే 1000 రెట్లు ఎక్కువ వచ్చింది. కానీ నా ఆశీ కోసం నా కోపాన్ని ఆవేశాన్ని నాలోనే దాచేసి తన ఎవ్రీ మూమెంట్ నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఆశి ఏమైందన్నయ్యా? ఆయుష్ షార్ప్ ఐస్ చూసి తలకొట్టుకుంటూ, అదే వదిన ఏమైందన్నయ్యా? అయినా వదిన ప్లేస్లోకి ఈ డూప్లికేట్ ఆశి ఎలా వచ్చింది? తన పేరేంటి? ఎందుకని వదిన ప్లేస్లో ఉండాలి అనుకుంటుంది? మీ అన్నయ్య మీద లవ్ అనుకుంటా నీష్. మోహిత్ వెక్కిరింపుకు నిషాన్ విక్రమ్ ఆలోచనలో పడితే ఒళ్ళు మండిన ఆయుష్ మాత్రం కోపంగా పేపర్ వెయిట్ తీసుకుని విసురుతాడు. అది చూసిన మోహిత్ హెడ్ బెంచ్ చేయడంతో అది నేరుగా వెళ్ళి గోడకు తగిలి సౌండ్ చేస్తూ పగలడం చూసి హమ్మయ్యా అనుకుంటాడు మోహిత్. ఇంత సీరియస్ డిస్కషన్లో నీ కుళ్ళు కామెంట్స్ ఇంట్రెస్ట్ చూపాడు. ఆశి ఎక్కడుందో ఎలా ఉందో తెలియక నేను టెన్షన్ పడుతూ ఉంటే పిచ్చి కామెంట్స్ చేస్తున్నావా అంటూ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆయుష్. చిల్ బావా, నేనేదో సరదాగా అన్నాను, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? విషయం చెప్పావు కదా, ఇప్పటి నుంచి అందరం కలిసి ఆశిని వెతికే పనిలో ఉందాం, ఓకే? ఆయుష్, మోహితి చెప్పింది నాకెందుకో నిజం అనిపిస్తుంది. విక్కీ, కోపడక ఆయుష్, ఒకసారి నువ్వే పీస్ఫుల్గా థింక్ చెయ్యి. నేను చెప్పింది నిజమే అని నీకు కూడా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా తెలివిగా ఆశీలాగా రూపం మార్చుకొని వాయిస్ కూడా గుర్తుపట్టినంతగా తనను తాను ట్రైన్ చేసుకుని మహల్లోకి అడుగుపెట్టింది. నువ్వు చెప్పే వరకు తను ఆశీ కాదు అన్న విషయం మేము కూడా గుర్తుపట్టలేకపోయామంటే నమ్ము, తను ఎంత తెలివైందో. నాకు డౌట్ బావా, తను ఆశీ కాదు అన్న విషయం నువ్వెలా కనిపెట్టావు? విక్రమ్ చెప్పినట్టు తన ఫేస్ మాత్రమే కాదు, వే ఆఫ్ టాకింగ్, స్మైల్, తన వాకింగ్ స్టైల్ అండ్ ఇంటెలిజెన్సీ, ఇలా ప్రతి ఒక్కటి ఆశీలానే ఉన్నాయి. అలాంటిది నువ్వెలా అక్కడుంది ఆశీ కాదు అని అంత ఈజీగా ఐడెంటిఫై చేశావు? తను మన మహల్కి వచ్చిన రోజు తన మీద నాకు డౌట్ వచ్చింది. అవునా? కానీ ఎలా బావా? ఒకేసారి వినిపించిన ముగ్గురు వాయిస్కి వాళ్ళ వైపు చూస్తూ, నీకు గుర్తుందా మోహిత్, ఆశి మీటింగ్ ఉందని ఈవినింగ్ హడావిడిగా ఆఫీస్కి స్టార్ట్ అయింది. తన కోసమే వెయిట్ చేస్తూ నేను డిన్నర్ కూడా స్కిప్ చేశాను.
మోహిత్ ఆలోచిస్తూ, హా గుర్తొచ్చింది బావా, నేను కూడా ఆ రోజు వెయిట్ చేస్తూ నీతో పాటు హాల్లోనే కూర్చున్నాను కదా. లేట్గా ఆశి వచ్చాక నువ్వు ఆశి ఇద్దరు కలిసి డిన్నర్ చేసి పడుకున్నారు. నన్ను కూడా పడుకోమని చెప్పి ఆశి పంపించేసింది కదా. ఆ రోజు మన మహల్కి వచ్చింది ఆశి కాదు, తనలాగా రూపం మార్చుకున్న మరో అమ్మాయి. వాట్? అంటే ఆ రోజు నుండి ఆ అమ్మాయి మన మహల్లోని మన కళ్ళ ముందే, అతను మన కళ్ళ ముందే ఉన్నా మనం తెలుసుకోలేకపోయామా? అది మన పొరపాటు కాదు. ఆ అమ్మాయి అంత తెలివిగా మనల్ని మౌల్డ్ చేసింది. బట్ ఎంత ఇంటెలిజెన్స్ అయినా సరే ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. తను అదే చేసి నాకు దొరికిపోయింది. ఏంటది? నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పి మళ్ళీ నువ్వే ఇలా నా ఫ్లాట్కే వచ్చావేంటి విషిత? అవును, ఎందుకంత కోపంగా ఉన్నావు? దట్టు వచ్చినప్పటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నావు. ఆర్ యూ ఆల్ రైట్ అంటూ విషిత భుజం మీద చేయి వేస్తూ అడుగుతాడు విప్లవ్. ఐఎమ్ నాట్ ఓకే విప్లవ్. లిటరల్లీ నాకు వచ్చే కోపానికి ఎవరినైనా కసి తీర చంపితే తప్ప నాకు కోపం తగ్గేలా లేదు అంటూ విప్లవ్ చేతులు విసిరి కొడుతూ బార్ కౌంటర్ దగ్గరికి నడిచి స్కాచ్ బాటిల్ తీసుకుని సిప్ చేస్తూ ఉంటుంది. ఏ విషిత, ఏం చేస్తున్నావు అంటూ తన చేతిలో నుండి స్కాచ్ బాటిల్ లాగేసి, మార్నింగ్ ఈ తాగడం ఏంటి? నువ్వు మునుపటి విషిత అనుకుంటున్నావా? ప్రజెంట్ నువ్వు అశ్రిత. ఆ విషయం మర్చిపోకు. ఇలా తాగి మహల్కి వెళ్తే నీ మీద డెఫినెట్గా అందరికీ డౌట్ వస్తుంది. అప్పుడు మన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు మాత్రం నా గురించి డౌట్ రాలేదు అనుకుంటున్నావా? ఏమంటున్నావు విషిత? నిజమే చెప్తున్నాను. ఆయుష్కి నా మీద డౌట్ వచ్చినట్టే ఉంది. అది కన్ఫామ్గా తెలియకపోయినా తన బిహేవియర్ చూస్తుంటే అలాగే ఉంది. నీకు అసలు బుద్ధుందా? ఆయుష్కి డౌట్ వచ్చేలాగా ఎందుకు బిహేవ్ చేశావు? మనం ఈ ప్లాన్ చేయడానికి ఎంత కష్టపడ్డామో మర్చిపోయావా? ఆశీ ఫేస్ నీకు రావడానికి నువ్వు ఎంత రిస్క్ చేసి సర్జరీ చేయించుకున్నావో, ఎంత పెయిన్ ఫేస్ చేశావో అన్నీ మర్చిపోయావా? డోంట్ షౌట్ విప్లవ్. నేను ఏది మర్చిపోలేదు. అండ్ డౌట్ వచ్చేలా కూడా నేను బిహేవ్ చేయలేదు. డోంట్ ట్రై టు కవర్ ది ట్రూత్. ప్లీజ్ విషిత, నిజం చెప్పు. అసలేం జరిగింది? అండ్ ఆయుష్కి నీ మీద ఎందుకు డౌట్ వచ్చింది? దాచకుండా నువ్వు నిజం చెప్తేనే నేను దీనికి సొల్యూషన్ చెప్పగలను. సో చెప్పు, అక్కడేం జరిగింది? విషిత విప్లవ్ వైపు చూస్తూ, నేను పెరిగిన లైఫ్ స్టైల్కి ఆశి ఉన్న లైఫ్ స్టైల్కి టోటల్లీ డిఫరెంట్. అవ్వడానికి తను మహల్కి క్వీన్ అయినా ప్రతి వర్క్ తనే దగ్గరుండి చూసుకుంటూ ఉండేది కదా. బట్ అది నా వల్ల కాలేదు. మోర్ ఓవర్ ఆ పిల్ల డెవిల్కి బాతింగ్ దగ్గర నుండి పార్టీకి వెళ్ళే వరకు అన్నీ తనే ఆశీని చేసేది కదా. అది నేను చేయలేకపోయాను. అందుకే అవన్నీ మెయిన్ని చూసుకోమని చెప్పా. అండ్ కుకింగ్ కూడా వాళ్ళనే చేయమని చెప్పాను. కొంప ముంచేసావు విషిత. అయినా ఇవన్నీ తెలిసే కదా అక్కడికి వెళ్ళావు. నీకు ఆశీ మహల్లో ఏం చేస్తుందో ఎవ్రీ డీటెయిల్ చెప్పి మరీ అక్కడికి పంపించాను. దాన్ని ఎందుకని ఇంత స్టూపిడ్గా బిహేవ్ చేసి ఆయుష్కి డౌట్ వచ్చేలాగా చేసావు? పైగా డ్రెస్సింగ్ కూడా నీకు నచ్చినట్టే రెడీ అయ్యావు. ఇన్ని మిస్టేక్స్ చేస్తే ఆ మహల్లో వర్క్ చేసే వాళ్ళకే డౌట్ వస్తుంది. అలాంటిది ఆయుష్ డౌట్ పడకుండా ఎలా ఉంటాడు? వాట్ షుడ్ ఐ డూ? ఆ వర్క్స్ నా వల్ల కాదు, నేను చేయలేను. ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాలి, తప్పదు విషిత. దెన్ టెల్ మీ వన్ థింగ్, నీకు ఆయుష్ కావాలా వద్దా? సచ్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ విప్లవ్. ఇదంతా నేను చేస్తుంది ఆయుష్ కోసం, తన ప్రేమ కోసమే కదా. దెన్ నేను చెప్పింది చెయ్యి. కొద్ది రోజులు నువ్వు ఆశీలాగా యాక్ట్ చేయక తప్పదు. మహల్లో ప్రతి ఒక్కరు నిన్ను ఆశి అని నమ్మాలి, ఇంక్లూడింగ్ ఆయుష్. ఇప్పుడు ఆయుష్కి నీ మీద స్టార్ట్ అయిన డౌట్ నువ్వే దానికి ఎండ్ కార్డ్ వెయ్యాలి. అప్పుడే మనం సేఫ్గా ఉంటాం, లేదా డెఫినెట్గా వీఆర్ ఇన్ డేంజర్. విషిత మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని, సరే చెప్పు నేనేం చెయ్యాలి అనగానే, ఐ హ్యావ్ ఏ ప్లాన్ అంటూ విప్లవ్ తన ప్లాన్ గురించి మొత్తం చెప్పగానే విషిత మొహన్ బ్రైట్గా చేంజ్ అవుతుంది. ఆయుష్ విషిత నిజస్వరూపాన్ని ఎలా కనిపెట్టాడు? విప్లవ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఇప్పుడు విషిత ఏం చేయబోతుంది? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.